హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఫ్యాన్ గానీ, ఫ్రిడ్జ్ గానీ, ఏసీ గానీ, వాటర్ హీటర్ గానీ, టీవీ గానీ, మొబైల్ అంటే చెప్పే పని లేదనుకోండి. ఏదైనా సరే ఆన్లైన్ లో కానీ, ఆఫ్లైన్ లో కానీ, మార్కెట్ కి వెళ్లి ఏదైనా వస్తువులు కొనే ముందు మనం ఒకటికి 2 సార్లు చెక్ చేసి, నలుగురిని అడిగి, వాటి మీద రివ్యూ చెక్ చేసి మరీ కొంటాం, రైట్? ఇక డిస్కౌంట్ గురించి చెప్పాల్సిన పని లేదు. డిస్కౌంట్ లేకపోతే దాని వైపే చూపు రాదు. కొన్న తర్వాత బిల్లు తీసుకొని టాప్ టు బాటమ్ చెక్ చేస్తాం, రైట్? ఏమైనా గ్యారంటీలు, వారంటీలు ఉంటే అడిగి మరీ తీసుకొని వాటిని దాచిపెట్టుకుంటాం. ఇంతవరకు బానే ఉంది. మరి మనం స్టాక్ మార్కెట్ లో కొన్న లేదా అమ్మిన షేర్స్ యొక్క బిల్లుని మనం చెక్ చేస్తున్నామా లేదా? బిల్ చెక్ చేస్తే లైక్ చేయండి, చెక్ చేయకపోతే చెక్ చేయలేదని చెప్పేసి కామెంట్ రూపంలో చెప్పండి. మనం స్టాక్ మార్కెట్ లో బై చేసిన లేదా అమ్మిన ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ని డేట్ తో అండ్ సెకండ్ తో సహా రికార్డ్ చేస్తారండి మన బ్రోకర్స్. ఎండ్ ఆఫ్ ది డే మనకు మన బ్రోకర్స్ రిజిస్టర్డ్ ఈమెయిల్ కి అఫీషియల్ గా బిల్ పంపిస్తారు. అదేవిధంగా SMS కి లింక్ పంపిస్తారు. దీనిని మనం కాంట్రాక్ట్ నోట్ అంటాం మన స్టాక్ మార్కెట్ భాషలో. ఇదే మన ఫైనల్ లీగల్ రికార్డ్. ఒకవేళ ఈమెయిల్ వద్దు అనుకున్న వారికి సమ్ ఎక్స్ట్రా ఛార్జ్ తో ఫిజికల్ డాక్యుమెంట్ ను మన రిజిస్టర్డ్ అడ్రస్ కి పోస్ట్ ఆర్ కొరియర్ చేస్తారు. ఈ బిల్లులో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ ప్లస్ ఛార్జెస్ అన్ని కూడా డీటెయిల్డ్ గా వేసి ఫైనల్ గా అమౌంట్ ని లెజర్ గా పంపిస్తారు. ఎప్పుడైతే మనం బై అండ్ సెల్ చేస్తామో అదే రోజు సాయంత్రం లేదా నెక్స్ట్ డే ఈ బిల్ ని చెక్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే మీ యొక్క ట్రేడింగ్ మెంబర్ ఆర్ బ్రోకర్ కి అఫీషియల్ గా తెలియచేయండి. విత్ ఇన్ 2 days లోపు అయితే చాలా మంచిదండి. మనం ఈక్విటీ డెలివరీ చేస్తే ఒక రకం ఉంటుంది, అదేవిధంగా ఈక్విటీ ఇంట్రాడే చేస్తే ఒక రకమైన ఛార్జెస్ ఉంటాయి. అవేంటో చూద్దాం. మనం కనుక ఈక్విటీ డెలివరీ ట్రేడ్ చేస్తే మన దగ్గర నుండి బ్రోకరేజ్ తో పాటు STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ బై అండ్ సెల్ కలిపి 0.1%, తర్వాత ట్రాన్సాక్షన్ ఛార్జెస్ NSE అయితే 0.00297% తీసుకుంటుంది. అదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అయితే 0.00375% తీసుకుంటుంది. GST 18% ఆన్ బ్రోకరేజ్. మీ బ్రోకరేజ్ ఎంతైతే ఉంటుందో అంత మీద 18%. ఈ బ్రోకరేజ్, సెబీ ఛార్జెస్, ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కలిపి దాని మీద 18% GST తీసుకుంటారు. ఆ సెబీ ఛార్జెస్ ఎంత ఉంటాయి? 10 రూపీస్ కి పర్ క్రోర్ ఉంటుందండి. అదేవిధంగా ఫైనల్ గా స్టాంప్ డ్యూటీ ఉంటుంది 0.015% ఆన్ బై సైడ్ మాత్రమే, లేదా 1500 పర్ క్రోర్ కి ఛార్జ్ చేస్తారు. ఇది మన ఈక్విటీ డెలివరీ ట్రేడ్ చేసినప్పుడు పడే ఛార్జెస్. అదేవిధంగా మనం ఈక్విటీ మార్కెట్ లో ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఈ రోజే కొని ఈ రోజే అమ్మేస్తే దాని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాం కదా. దాని మీద ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే బ్రోకరేజ్ తో పాటు అగైన్ STT 0.025% సెల్ సైడ్ మాత్రమే ఉంటుంది. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ NSE కి 0.00297%, అదే BSE అయితే 0.00375% ఉంటుంది. GST ఇందా చెప్పుకున్న విధంగా 18% ఆన్ బ్రోకరేజ్ ప్లస్ సెబీ ఫీజు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సెబీ ఫీజ్ అగైన్ 10 రూపీస్ పర్ క్రోర్ ఉంటుంది. స్టాంప్ డ్యూటీ 0.003% బై సైడ్ మాత్రమే ఉంటుంది, అంటే 300 రూపీస్ పర్ క్రోర్ కండి. అదేవిధంగా F&O ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ డెరివేటివ్ లో ఫ్యూచర్స్ కి బ్రోకరేజ్ తో పాటు STT 0.02% సెల్ సైడ్ మాత్రమే. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ NSE అయితే 0.00173%, PSE అయితే ట్రాన్సాక్షన్ ఛార్జెస్ లేవు ఇప్పుడు. అదేవిధంగా GST 18% ఆన్ బ్రోకరేజ్ ప్లస్ సెబీ ఫీజు ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. సెబీ ఛార్జెస్ ఎంత ఉన్నాయి? 10 రూపీస్ కి పర్ క్రోర్ ఉన్నాయి. స్టాంప్ డ్యూటీ అయితే 0.002%, అంటే 200 రూపీస్ పర్ క్రోర్ అనమాట బై సైడ్ మాత్రం. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లో ఆప్షన్స్ కి బ్రోకరేజ్ తో పాటు STT సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ 0.1% ఆన్ సెల్ సైడ్ ప్రీమియం. ట్రాన్సాక్షన్ ఛార్జెస్ NSE అయితే 0.03503% ఆన్ ప్రీమియం. BSE అయితే 0.0325% ఆన్ ప్రీమియం. GST యాజ్ యూజువల్ 18% ఆన్ బ్రోకరేజ్ ప్లస్ సెబీ ప్లస్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్. స్టాంప్ డ్యూటీ 0.003%, అంటే 300 రూపీస్ పర్ క్రోర్ అనమాట బై సైడ్. ఇవి కాకుండా మన ట్రేడింగ్ మెంబర్ అంటే బ్రోకరు కాల్ అండ్ ట్రేడ్ ఛార్జెస్ అని, సెల్ DP హోల్డింగ్ ఛార్జెస్ అని, ప్లెడ్జ్ ఛార్జెస్ అని, ఇయర్లీ DP ఛార్జెస్ అని, DP ఆఫ్ మార్కెట్ ట్రాన్స్ఫర్ ఛార్జెస్ అని, పేమెంట్ గేట్వే ఛార్జెస్ అని, డిలేడ్ పేమెంట్ ఛార్జెస్ అని ఎక్సెట్రా ఉంటాయి. నవ్వేడే స్టాక్ మార్కెట్ లో అకౌంట్ ఓపెన్ చేయడం అనేది ఒక 10 నిమిషాల పని. యాప్ ఇన్స్టాల్ చేసుకుని బై అండ్ సెల్ చేయడం మరీ ఈజీ. బై అండ్ సెల్ చేద్దాం, కానీ ప్రతి విషయాన్ని థరోగా చెక్ చేద్దాం. ఈ డేటా ప్రెజెంటేషన్ నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా విషయాలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.